ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుదాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదాनीं वयं सर्वे मोक्षपुराणे श्रीमद्भागवतमहापुराणे पंचमस्कन्धे 20तमाध्याये प्रविशामः. 20వ అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నాం. శుకపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఉపదేశిస్తున్నారు. 6 ద్వీపములు లోకాలోక పర్వతాలను వర్ణించారండి. 6 ద్వీపములు ఏమిటి? సప్తద్వీప వసుంధర కదా. వసుంధర సప్తమ ద్వీపం, అందులో మళ్ళీ సప్తద్వీపాలు ఉన్నాయి. ఇది కాకుండా 6 లోకాలు ఉన్నాయి. అంటే ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి కదా, అందులో 6 లోకాలు. ఉన్నత ఊర్ధ్వలోకాలు సప్తలోకాల్లో మొదటి ఊర్ధ్వలోకం ఏమిటి? మనదే. ఎంత ధన్యులని చూడండి. భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, సప్త ఊర్ధ్వలోకాలు. ఇందులో పరమాత్మ అన్ని లోకాలను తనే నిర్వహిస్తున్నారు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు కూడా 7 ఉన్నాయి కదా. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు. చతుర్దశ భువనాలకు అధిపతి శ్రీమన్నారాయణుడే. 6 ద్వీపాలు. 6 ద్వీపాల్లో కూడా విశేషమైన పర్వతాలు ఉన్నాయి. సప్తద్వీప వసుంధర అని చెప్పారు కనుక ఈ భూమండలం వసుంధర అంటే వసుంధరతీతి వసుంధర, వసుంధరతీతి వసుంధర. వసు అంటే సంపద, సంపదను ధరిస్తున్నది కనుక బంగారం, రాగి, వెండి, ఇనుము, ఇవన్నీ కూడా కాంస్య, కంచు, ఇవన్నీ వసుంధరలో లభిస్తున్నాయి కదా. వసుంధరతీతి వసుంధర. అలాంటి పవిత్ర భూమి భరతభూమి భూమండలము. ఆ భూమండలంలో సప్తద్వీప వసుంధరగా ప్రసిద్ధి పొందింది భరతవర్షం. అందులో 6 ద్వీపాలు లోకాలోక పర్వతాలు వర్ణిస్తున్నారు శుకపరబ్రహ్మ. ఇప్పుడు ప్లక్షద్వీపం, జంబూద్వీపం ఇలాంటి వాటి గురించి వర్ణిస్తున్నారు శుకపరబ్రహ్మ. మేరు పర్వతం జంబూద్వీపం చేత ఆవరించబడింది. అంటే జంబూద్వీపంలో మేరు పర్వతం చుట్టూ అనేక జంబూ వృక్షాలు ఉన్నాయి. అంటే జంబూ అంటే నేరేడు చెట్లు, అంచేత జంబూద్వీపం అంటారు. సముద్రంలో జంబూ వృక్షాలు భూభాగం ఉంది కనుక ద్వీపము. ద్వీపకల్పము 2 భాగాలు, 2 రూపం కనిపిస్తుండే పదాలు. ద్వీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో భూమి ఉంటుంది భూభాగం, అది ద్వీపం. ఒకవైపు మాత్రమే భూమి కలిసి ఉంటుంది, మిగతా 3 వైపులా సముద్రం ఆవరించి ఉంటుంది, అది ద్వీపకల్పం. అంతే సప్తద్వీప వసుంధరాలో జంబూద్వీపం శ్రేష్టమైనది అని చెప్తున్నారు. భూద్వీపం ఎంతో విశేషమైనటువంటి ఉపవనాలతో, అగడతలతో ఆవరించబడి ఉంది. పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉన్నాయి, అంచేది దీన్ని జంబూద్వీపం అంటారు. ఇంకా ప్లక్షద్వీపం, ప్లక్ష వృక్షాలు ఉన్నాయి. ప్లక్ష వృక్షం అంటే దువ్వి చెట్టు, అత్యధికంగా దువ్వి చెట్లు ఉన్నాయి కనుక దాన్ని ప్లక్షద్వీపం అన్నారు. సప్తజిహ్వాసో అస్య అన్నట్టుగా అగ్నిహోత్రుడు ఈ ప్లక్షద్వీపానికి అధిపతి. జంబూద్వీపానికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ అధిపతి. ఇలా విశేషమైనటువంటి ఈ ఖండాలని కూడా వరుసగా శివము, యవనము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అనే పేరుతో 7 పర్వతాలు వీటిని వహిస్తూ ఉన్నాయి. అంటే భూమిని భరించేవి పర్వతాలే. భూమికి సమతౌల్యాన్ని ప్రసాదించేవి పర్వతాలే. మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యస్థేవము, మేఘమాలము అనే మహాపర్వతాలు కూడా ఉన్నాయి. అలాగే మహానదులు ఉన్నాయి. అరుణ, నృమణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, రుత్యంభర అనే 7 మహానదులు ఉన్నాయి. ఇక్కడ హంసలు అద్భుతంగా వ్యవహరిస్తుంటాయి. ఇవన్నీ ప్లక్షద్వీపంలో విశేషాలు. ఇంకా సూర్యభగవానుడు జగత్కారణుడు, త్రిమూర్తి స్వరూపుడు. అటువంటి
సూర్యభగవానుడి యొక్క అద్భుతమైన అనుగ్రహంతో ఏర్పడినటువంటిదే శాల్మలి ద్వీపం. శాల్మలి ద్వీపం, ఈ శాల్మలి ద్వీపానికి అధిపతి కరుత్మంతుడు. ప్రియవ్రతుడు యొక్క పుత్రులు ఉన్నారు, యజ్ఞబాహువు ఈ ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడట. ఆ ద్వీపంలో విశేషమైన పర్వతాలు ఉన్నాయి. దాని తర్వాత విశేషమైనది కుశద్వీపం. కుశ అంటే ఏమిటంటే దర్భలు. ఎటు చూసినా కుశ వనాలే, దర్భలు విపరీతంగా ఉంటాయట, అంటే దాని కుశద్వీపం అన్నారు. దీనికి అధిపతి చంద్రుడు. ప్రియవ్రతుని కుమారుడు ఇక్కడ దీన్ని పరిపాలిస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే అనుమతి, శనివాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే నదులున్నాయి. కుశద్వీపంలో శృతధరులు, వీర్యధరులు, వసుంధరులు, ఈశంధరులు అనే 4 జాతుల వాళ్ళు నివసిస్తుంటారట. వీళ్ళు ఎప్పుడూ చంద్రుడిని ఉపాసిస్తుంటారు, ఎందుకంటే ఈ కుశద్వీపానికి అధిపతి చంద్రుడు గనక. అలాగే కుశద్వీపానికి ప్రియవ్రతుడు పుత్రుడు హిరణ్యయతుడు అధిపతి. క్రౌంచ ద్వీపం ఉంది. దాని తర్వాత క్రౌంచ పక్షుల చేత ఆవరించబడిన ద్వీపం కనుక క్రౌంచ ద్వీపం. దీనికి అధిపతి ప్రియవ్రతుని యొక్క 2వ కుమారుడు ఘృతవృష్ణుడు. ఈ క్రౌంచ ద్వీపంలో క్షీర సముద్రం ఉన్నది. క్రౌంచం అనేటటువంటి పెద్ద పర్వతం ఉంది, అంటే దానికి క్రౌంచ ద్వీపం ఉన్నారు. క్రౌంచగిరి ఉన్న ద్వీపం కనుక క్రౌంచ ద్వీపం. పూర్వం కుమారస్వామి రాక్షస సంహారం కోసం శక్తి అనే ఆయుధాన్ని క్రౌంచ పర్వతం ప్రయోగించి క్రౌంచ పర్వతం మధ్య భాగాన్ని చీల్చి అందులో దాక్కున్న రాక్షసులను సంహరించేశాడు ఆయన. ఇక్కడ ఈ ఘృతవృష్ణుడు అధిపతి క్రౌంచ ద్వీపానికి. ఈయన గొప్ప జ్ఞాని. ఈ ద్వీపాన్ని 7 భాగాలుగా విభజించి తన 7 కుమారులకు అప్పగించాడు. దీని తర్వాత శాఖద్వీపం. శాఖ అంటే ఏంటి? కూరగాయలు, వివిధమైన కూరగాయలు ఆవరించి ఉంటాయట ఈ శాఖద్వీపం. ఈ శాఖద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని యొక్క 3వ పుత్రుడు, ఆయన యొక్క 3వ కుమారుడు మేధాతిథి దీనికి అధిపతి. ఇలా శాఖద్వీపం కూడా చాలా విశేషమైనది. ఈ శాఖద్వీపం క్షీర సముద్రం చేత ఆవరించబడి ఉంటుంది. దీనికి అధిపతి మేధాతిథి. ఇలా ఇక్కడ ఉండే పర్వతాలు, ఈ నదులు ప్రత్యేకంగా ఈశానము, ఇక్కడ పర్వతాలు 7 ఉన్నాయి. ఈశానము, ఊరిశృంగము, బలభద్రము, శతకేశ్వరము, సహస్ర స్రోతస్సు, దేవపాలము, మహానసము అనే పర్వతాలు ఉన్నాయి. తర్వాత ప్రత్యేకంగా అనఘ, ఆయుర్ధ, ఉభయస్పృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనే నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత పుష్కర ద్వీపం. పుష్కర అంటే ఏమిటి? పద్మం యొక్క ఆకారంలో ఉంటుంది కనుక దీన్ని పుష్కర ద్వీపం అన్నారు. దీనికి వీతిహోతుడు అధిపతి, అంటే ప్రియవ్రతుని యొక్క 4వ పుత్రుడు వీతిహోతుడు దీనికి అధిపతి. ఈ పుష్కర ద్వీపానికి ఉత్తర భాగాన మానసోత్తరం అనే ఒక పర్వతం ఉంది. ఈ పర్వతంపై గంధర్వులు విహరిస్తుంటారట. వీతిహోతుడు దీన్ని పరిపాలిస్తుంటాడు. విశేషమైనటువంటి మరొక పర్వతం ఇక్కడ లోకాలోక పర్వతం ఉంది, అంటే ఇక్కడ సూర్యకాంతి కూడా ప్రసరించదు. లోకాలోక పర్వతం చాలా విశేషమైనది. ఇలా భూగోళం యొక్క విస్తృతి, లోకాలోక పర్వతాలను కూడా అద్భుతంగా వర్ణించారు. ఇక్కడ వృషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము అనే 4 దిగ్గజాలు ఉన్నాయట. ఈ దిగ్గజాలు దీన్ని రక్షిస్తుంటాయి. ఇలా విశేషమైనటువంటి ఈ భూభాగంలో మొత్తం ఇదంతా జ్యోతిర్మయమైన బ్రహ్మాండం నుంచి వ్యక్తం అవడం చేత హిరణ్యగర్భుడుగా సూర్యుడు సమస్త జగోటిగా ఆత్మగా ఉండటం వల్ల, ఇది నేత్రేంద్రియ అధిదేవతగా సూర్యుడు ఉండటం వల్ల ఆయన అనుగ్రహంతో ఈ లోకాలను ప్రకాశిస్తున్నాయి అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణ పారమహంస సంహితాయాం 5మ స్కంధే 20వ అధ్యాయः.